సార్ ఏంటి సార్ మీ నాయకుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ ఇండివిజువల్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పొత్తులోనే పోటీ చేసి మళ్ళీ ఆ 15 ఏళ్ళు అదేమన్నా క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఇక్కడ కూడా ఉందా సార్? సార్ మీకు చిన్న క్లారిటీ, ఆయన మా నాయకుడు కాదు. గతంలో మేము జనసేన పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవమే. ఆయన ఓకే. సిద్ధాంతాలు నచ్చక, ఆయన విధి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత 2024 ఎన్నికలకు ముందే మేము పార్టీ మారడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ మెచ్చి నన్ను అక్కడ నెల్లూరు జిల్లా సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ కూడా నియమించడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ గురించి మనం ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి సార్. అంటే ఆయన మీరు ఈ ఇప్పుడు క్వశ్చన్ నేను రాజకీయ ఎందుకు అడిగానంటే సార్, నేను చాలా వరకు మీ వీడియోస్ చూస్తున్నాను. మీరు చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ఇన్సైట్స్ మీకు తెలుసు కాబట్టి, ఆయన భావజాలాలు మీకు తెలుసు కాబట్టి నేను అడిగాను అంతే. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక రాజకీయ బ్రోకర్ గాను, రాజకీయ జోకర్ గాను చూస్తున్నారు సార్. ప్రజలైతే ఇచ్చిన మాట అంటే ఈ రోజు ఏదైతే మాట్లాడతాడో రేపు అదే స్టేట్మెంట్ ఉండదు. ఆయన 2014 పార్టీ ఇనాగ్రేషన్ దగ్గర నుంచి మనం కానీ అన్ని ఆలోచించుకుంటా వస్తే చెగువీర లాంటి స్ఫూర్తితో ముందుకెళ్ళాలన్నారు. భగత్ సింగ్ గారి ఆశయాలు అన్నాడు. అవన్నీ 2 సంవత్సరాలు కట్ చేసి 2000 పార్టీ పెట్టిన 2 నెలలకే అవన్నీ తుంగలో దొక్కి ఒక బీజేపీ పార్టీ తోటి, తెలుగుదేశం పార్టీ తోటి ముందుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. అప్పుడు 2 నెలల ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు 2 నెలల తర్వాత లేవు. మళ్ళీ అదే 2014 నుంచి 19కి వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వీళ్ళకి ఏం చెడిందో తెలియదు, కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని తిడుతున్నారు, మా తల్లిదండ్రుల్ని దూషిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిన ఇంకొక రకమైనటువంటి స్టేట్మెంట్లు మనం విన్నాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు అన్నాడు, నేను మావోయిస్ట్ అవ్వాల్సింది అన్నాడు. మళ్ళీ అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎందుకంటే వాళ్ళతో ఎన్నికలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నాడు కాబట్టి, వాళ్ళతో అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు సిపిఐ సిపిఎం పార్టీలు ప్లస్ బిఎస్పీ పార్టీలు వాళ్ళే గొప్ప నాయకులుగా అక్కడ చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి 2024కి వచ్చేసరికి మళ్ళీ కంప్లీట్ గా స్టేట్మెంట్లు అన్ని మారిపోయినాయి. బీజేపీ మన రాష్ట్రానికి పెద్ద దిక్కు, బీజేపీనే మళ్ళీ అన్ని ముందుకు నడిపిస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని నడిపించగలరు, నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవ్వాలనుకోవటం లేదు. ఏది అలయన్స్ కి పెట్టుకున్న తర్వాత చెప్పినటువంటి మాట. అలయన్స్ కి ముందేమో కాపులంతా కూడా ఒక కమ్యూనిటీ భావంతో మీరు ముందుకు వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పినటువంటి స్టేట్మెంట్లు కూడా మనం చూసాం. అంటే పూటకు ఒక స్టేట్మెంట్ పక్క రోజు దాని మీద నిలబడేటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు సార్? ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి అన్నాడు, పెట్టారా? మరి ఆ సుగాలి ప్రీతి ఆ చిన్న బిడ్డకి ఏమైనా న్యాయం చేయగలిగారా? 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పారు. దాంట్లో అట్లీస్ట్ ఆ 30,000 పక్కన పెడితే ఆ 3,000 మంది అమ్మాయిలు ఆచూకీ అయినా తెలుసుకున్నాడా? ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో అంటే కేవలం ఈయన ఎవరితో అయితే పొత్తులో ఉంటాడో వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా గందరగోళం గురి చేస్తూ యువతని తప్పుదారి పట్టిస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే పవన్ కళ్యాణ్ గారి నైజం. ఇది అందరికీ ఒక క్లారిటీ ఉన్నటువంటి విషయమే. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగానే మేము 2024లో కాకుండా ఈసారి మాత్రం మాకు ఎక్కువ సీట్లు కావాలి, కింద జనసేన పార్టీ నాయకులు, లోకల్ గా ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కోరుకున్న విధంగానే ఈ ఎన్నికల్లోకి వెళ్తామని చెప్తున్నాడు. మరి వాళ్ళందరూ 2024లో కూడా కోరుకున్నారు కదా, అట్లీస్ట్ ఒక 50 స్థానాల్లో 60 స్థానాల్లో పోటీ చేయమని. మరి ఆ రోజు ఎందుకు ఈయన పోటీ చేయలేదు? ఆ రోజు మాత్రం రాష్ట్ర ప్రజల సంక్షేమం అనే ఒక పెద్ద భారీ మాట ఒకటి మాట్లాడాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే మాకు ప్రత్యేక ఎజెండా తప్ప ఇంకేది లేదు, ఓట్లు నేను చీలనివ్వను అని చెప్పాడు. మరి ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఓట్లు చీలిపోయినా పర్వాలేదు, మా జనసేన పార్టీ నాయకులకు మాత్రం వాళ్ళు సంతృప్తి పొందితే చాలు అనే విధంగా స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. అంటే ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తోటి విభేదాలు అంతర్గతంగా మొదలయ్యాయి అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో ఎక్కడ కూడా ఈయన హాజరు కాకపోవడం, ఏదైనా హాజరు కాలేదు ఏంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన అనారోగ్యంతో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు, లేదంటే సర్జరీకి ముంబైకి వెళ్ళారు, లేదంటే హైదరాబాద్ హాస్పిటల్కి, ఇట్లాంటి వార్తలు మనం వింటున్నాం తప్ప అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి చెడిపోయింది అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ప్యాకేజీలు ఏమన్నా పర్సంటేజ్లో ఏమైనా విభేదాలు వచ్చాయేమో. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు కాబట్టి బీజేపీ నుంచి ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఏమైనా అందుతుందేమో అనే విధంగా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అయితే దానికి కరెక్ట్ గా యాప్టెడ్ గా ఉంది సార్. అంటే మీరు లోకల్ లీడర్స్ తో మాట్లాడుతూ ఉంటారు కదా సార్, వాళ్ళు ఏంటి ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అంటున్నారా?
పోటీ చేయాల్సిందంటే నేను గతంలో కూడా మన ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పాను సార్. రేపు ఆ, స్థానిక సంస్థ ఎన్నికలు జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయబోతున్నాయి సార్. ఎలా అంటే ఎవరైతే ముందు నుంచి 2014 నుంచి కష్టపడ్డటువంటి జనసేన పార్టీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు కూడా మాకు టికెట్ ఇవ్వకపోతే, బీఫామ్లు ఇవ్వకపోతే ఈ పార్టీలో మేము ఉండాల్సిన అవసరం లేదు. మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని అదేదో ఒక సామెత చెప్పినట్టు ఉన్నది బాయ లేనిపోని సేనంతా నెత్తి చుట్టుకుందనే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బాధపడుతున్నారు. ఎవరికైతే ఈసారి బీఫామ్లు ఎవరైతే ఆశిస్తారో వాళ్ళకి బీఫామ్లు రాకపోతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిణామాలు, పరిస్థితులు ఈ రోజు జనసేన పార్టీలో స్పష్టంగా ఉన్నాయి. ఇది నేను గత సంవత్సరం నుంచి చెప్తున్నాను సార్. ఎందుకంటే నాకు స్నేహితులు, సన్నిహితులు చాలా మంది జనసేన పార్టీలో ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఇదే చెప్తా ఉంటారు. మాకు కానీ ఇప్పుడు సర్పంచ్గా కానీ లేదంటే కార్పొరేటర్గా కానీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా వైసీపీలోకి వచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా ఈ విధంగా మెయింటెనెన్స్ చేయలేరు. ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, లేదంటే వాలంటీర్ వ్యవస్థలు వాళ్ళే చెప్పుకుంటున్నారు సార్. అంతర్గత వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు గత 5 ఏళ్ల పరిపాలన ఎంత బాగా ఉందనేది ఆ జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే పొరుగు బద్దేమో, పార్టీ మారితే పొరుగు బద్దేమో, అరే నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అన్నావు, నిన్న మొన్నటిదాకా జనసేన అన్నావు, ఇప్పుడేంద్రా మళ్ళీ వైసీపీలోకి వచ్చావు, నీ ఎగతాళి చేస్తానేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్ని ఒక కీ పాయింట్ గా పెట్టుకొని కూర్చున్నారు సార్. ఆశించిన వాళ్ళందరికీ బీఫామ్లు రాకపోతే ఒక వ్యక్తి ఒక్కడే ఒంటరిగా పోడు సార్. పోయేవాడు ప్రతి ఒక్కడు 100 మంది, ఒక 100 మందినో 200 మందినో బయటకు తీసుకుని వచ్చారు సార్ పార్టీ నుంచి. సో ఇది జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి ఎన్నికలు సార్. అందుకే ఈయన ముందుగానే వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో, పార్టీలు మారిపోతారేమో, వాళ్ళందరినీ శాంతింపజేయడం కోసం ఒక స్టేట్మెంట్ వదిలేశాడు. సార్ ఇక్కడ చిన్న ఖచ్చితంగా లాజికల్ పాయింట్ ఒకటి చెప్తాను సార్. రేపు ఏమన్నా రిజర్వేషన్స్ ఇష్యూస్ వచ్చి గబుక్కుని ఎవరైనా హైకోర్టులో ఏమన్నా వేస్తే ఏమన్నా ఎలక్షన్స్ ఆగిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉన్నాయా మీకు? సార్ ఇప్పుడు ఆల్రెడీ డీలిమిటేషన్ మీద మనకి స్టే ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు సార్. అవును, ఏది రిజర్వేషన్ సంబంధించి. తర్వాత ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు చూస్తే ఏదైతే వార్డులు డివిజన్స్ ఉన్నాయో వాటిని కూడా గందరగోళంగా డివైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మా నెల్లూరులో ఆల్రెడీ కేసు వేస్తున్నారు సార్. 54 డివిజన్లు కాస్త 77 డివిజన్స్ అయినాయి. ఆ 77 డివిజన్లు కూడా అవకతవకలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఈ విభజన జరిగింది అనే దానికి ఆధారాలతో పాటు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టులో పిల్లు వేయడం జరిగింది సార్. అది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ స్టే ఇచ్చున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు నెల్లూరులో మాత్రం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఇదే విధంగా అన్ని కార్పొరేషన్లకు సంబంధించి గందరగోళాలు అన్ని కూడా ముందుగానే కనిపెట్టి పిల్లు వేస్తే ఈ ఎన్నికలు ఆగిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ, మోర్ దెన్ 90% కనిపిస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు కూడా చేయలేదు కదా సార్. అంటే మళ్ళీ అట్లాంటి చేస్తారని ఇక్కడ ఒక చిన్న మాట, వాళ్ళకి ఎందుకు భయం అంటే వాళ్ళు 2024లో గెలిచింది కేవలం ప్రజా తీర్పుతో, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. కేవలం మన పరకాల ప్రభాకర్ గారు చెప్తానే ఉన్నారు, ఆధారాలతో పాటు బయట పెట్టి మరీ చెప్తున్నారు. ఒక నిమిషంలో 3 ఓట్లు ఎలా పోలయ్యాయి, దాని మీద ఎవరైనా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పగలరా అంటే అటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఇంతవరకు నోరు మెదిపినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. మనం చూస్తున్నాం సార్. ఎక్కడ కూడా దాని మీద వాళ్ళు ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే తీగలాగితే డొంకంతా బయటపడుతుంది. వాళ్ళు గెలిచింది కేవలం ఆ ఈవీఎం డబ్బాల్ని మార్చేసుకొని వీళ్ళకి ఇష్టానుసారంగా అవి తీసుకొచ్చి పెట్టుకొని ఆల్రెడీ దాని మీద కూడా నేను ఒకటి చెప్పున్నాను సార్. దాంట్లో నేను ఎలక్షన్ ఏజెంట్గా వెళ్ళినప్పుడు, కౌంటింగ్ వెళ్ళినప్పటికీ ఆ రోజు ఫామ్ 17C ఏదైతే వాళ్ళు ఫిలప్ చేశారో దానికి ఇక్కడ ఓపెన్ చేసే బాక్స్కి చాలా మిస్ మ్యాచ్ అయింది సార్. అప్పటికే పరిస్థితులు చేదాటిపోయింది. 11-12 గంటల సమయానికి చేదాటిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం, జనబలం తగ్గిపోవడం, దాంతో ఇంక వాళ్ళది విచ్చలవిడితనం అయిపోయింది. కూర్చో, మిస్ మ్యాచ్ లేదు, ఏం లేదు, మీరు ఇదే అని చెప్పి ఆ ఎలక్షన్ కమిషన్ వచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దౌర్జన్యంగా మా అందరి చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు సార్ 2024లో. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఈవీఎంలు మార్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉండవు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆ ఎన్నికలు లైట్ తీసుకుంటారు. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్ని ప్రతిసారి లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఈ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ లేదంటే ప్రజల కోసం ఆయన చేసినటువంటి మేలు కానీ అందరూ గుర్తు పెట్టుకో ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ
జెండా రెపరెపలాడుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుంది సార్. ఎప్పుడైనా ఒక అడుగు వెనకే ఉంటుంది, ఫార్వర్డ్గా అయితే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడైతే ఫిక్సింగ్ చేసుకుంటారో అక్కడ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తారు సార్, ఇదైతే గ్యారంటీ. ఇక చూస్తే కనుక నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాంట్లో ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు డిఎస్సి ఎగ్జామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ చేయమని. కానీ ఎవరు కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ దాని గురించి ఒక మాట లేదు, ఉలికి లేదు. ఎందుకంటారు సార్? ఎందుకేమో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్ లోనూ సాక్ష్యాధారాలు చూపించి మాట్లాడడం ఆయన నైజం. మామూలుగా సాక్ష్యాధారాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేసింది. ఒక పెద్ద ఎల్ఈడి డిస్ప్లే పెట్టుకొని దాంట్లో చూపిస్తూ, చేతిలో ఆధారాలు చూపిస్తూ, డిఎస్సిలో ఇంత లోపాలు జరిగింది, రాజధాని రైతులకి వాళ్ళ పొలాలు లాక్కునే దాంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో పాటు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మొన్న మావిగన్ అనే ఒక మాట వచ్చినప్పుడు ఆ పదం కొత్తగా ఉందేమో, మావిగన్ అనే ఒక పదం కొత్తగా ఉందేమో కానీ ప్రజలందరూ ఆలోచించంగా ఒక 4 రోజులకి 5 రోజులకి ఏదైనా ఫ్లాప్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని చిన్నగా కలెక్షన్లు బాగా భారీగా పోయి పెద్ద 100 days అయినట్టు ఆ మావిగన్ సబ్జెక్ట్ కూడా మీరు గమనించండి సార్. ఫస్ట్ చిన్నతో మొదలైంది, అంటే వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మావిగన్న ఆ గన్నేంది ఈ గన్నేంది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు ప్రజలు ఆలోచించిన తర్వాత మాకు అమరావతి వద్దు, మాకు మావిగనే ముద్దు అని ఎప్పుడైతే స్లోగన్స్ ఇవ్వడం మొదలు పెట్టారో అది చిన్నంగా ప్రజలందరి గుండెల్లో జరుగుతుంది. సేమ్ అదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న నాయకుడు సార్, దమ్మున్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వాళ్ళకి సవాల్ విసిరాడు. ఆ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు ఎందుకు సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వట్లేదు? ఎక్కడో 4 గోడల మధ్యలో కూర్చొని మీరు చెప్పమంటారా, మమ్మల్ని రమ్మంటారా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారే తప్ప ఆయన ఎందుకు శాసన మండలిలో వచ్చి ఆ సబ్జెక్ట్ తీసుకురావట్లేదు? అసెంబ్లీలో ఎందుకు దాని గురించి చర్చించట్లేదు? అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఇలా జరుగుతూ పోతే ఉంటే దీని మీద ఎక్కువ కాలం ముందుకెళ్తుంది తప్ప సమస్య అనేది ముందుకు సాగదనే ఉద్దేశంతో డైరెక్ట్ గా నిన్న వాళ్ళకి దమ్ము ధైర్యంగా ఇద్దరికి, వాళ్ళ తండ్రి గారికి కొడుకు ఇద్దరికి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇద్దరికి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ పిలిపించండి. 2018లో కూడా అవకతవకలు జరిగాయి, అదేవిధంగా ఇప్పుడు 2024 డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయి. మరి వీళ్ళు విజన్ ఉన్న నాయకులు, వీళ్ళల్లో అవినీతి జరగలేదు, నిజంగా డిఎస్సి సక్రమంగా జరిగి ఉంటే వీళ్ళకి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి వీళ్ళకి ఏం నొప్పులు వస్తున్నాయి? దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు? సార్ ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు ఉండొచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానాలు వాళ్ళు చూపించుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళ ఆలోచన మొదలైంది. ఇంత బల్ల గుద్ది మాట్లాడుతున్నారు, సాక్ష్యాధారాలతో బయటపెట్టినప్పుడు కూడా ఎందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరు కూడా ముందుకు రావట్లా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు సార్. ఆయన ఊగిపోయి మాట్లాడేటువంటి వ్యక్తి కదా. ఏదైనా సమస్య అంటే, ప్రజలకు సమస్య ఉంటే నేను ముందుండి నిలబడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు దాదాపు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కాల్ లెటర్స్ ఇచ్చి మరీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారంటే దాని మీద ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ప్రజలకు క్లారిటీ కడుతుంది. ఈయన ఎందుకు మాట్లాడటం లేదురా బాబు అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ అవినీతులు చేసే ఉంటుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈయన ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు దూరం అవుతున్నాడు అనేది కూడా ఒక సంకేతం ముందుకెళ్ళింది సార్. ఇది ఒకే సందర్భం చెప్తున్నాను సార్. 2029 నో డౌట్, ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. 2029 జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం 100% ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఇది మీరు ఇంత నెగటివిటీ గురించి ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? మనం లోకల్ గా తిరిగినప్పుడు, ప్రజలతో మనం మాట్లాడినప్పుడు, ఎవరైతే టీడీపీకి ఓటు వేసినటువంటి ఓటర్లు సాయంత్రం అయితే చిన్న ఆ బయట కూర్చోంటారు కదా సార్, టీ బంకుల దగ్గర, కిల్లీ షాపుల దగ్గర, సినిమా థియేటర్ సెంటర్ లో అక్కడ సాధారణంగా జరిగేటువంటిది ఒక టాపిక్ ఇదే సార్. ఫస్ట్, అరే మేము పొరపాటున నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటేసేవే, సూపర్ 6 అన్నాడు, తర్వాత ఎన్ని పథకాలన్నింటినీ నమ్మి విజనరీ ఉన్న నాయకుడు కదా అని నమ్మి ఓటేస్తే ఈరోజు ఒక చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అందరు ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బుని తీసుకెళ్లి ఆ బురద అమరావతిలో పెడుతున్నాడు. రేపు రానుండి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇండైరెక్ట్ గా నేను ఇవ్వలేను, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తున్నాడు. సూపర్ 6 లో ప్రకటించినటువంటి ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉందో దాన్ని కూడా ఈరోజు 100% అమలు పరిచినటువంటి పరిస్థితులు లేవు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు ఓవరాల్ గా రెండు సంవత్సరాలు దాటింది.
ఆయన ఎన్ని లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారో దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే తెలుగుదేశం పార్టీ విడుదల చేయలేనటువంటి పరిస్థితులు. ఈ న్యూట్రల్ ఓటర్స్ మాత్రం కామన్ గా ఎవ్రీడే మాట్లాడుకునేటువంటి మాటలు అయ్యి ఇది ప్రజల్లో నుంచి పుట్టినటువంటిది. ఖచ్చితంగా ఈసారి ఏ ఎలక్షన్స్ జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, లేదంటే పంచాయతీ ఎన్నికలు జరిగినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎలక్షన్స్ జరిగినా సరే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం సార్. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా, అభిమానిగా నేను చెప్తుండేది కాదు, ఇది ప్రజల నాడి. రైట్ సార్, చూద్దాం సార్ ఓట్లు ఎటువైపు పడతాయి ఏంటి అనేది. ఈసారి ఈవీఎం లేదు కాబట్టి మనం ఎటువైపు పడతాయో ఈజీగా గెస్ చేద్దాం, ఎందుకంటే మాన్యువల్ గా జరుగుతుంది కాబట్టి. 100% జగన్మోహన్ రెడ్డి గారు పక్కా విన్, నో డౌట్ దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.